హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ బ్లాగ్ వరల్డ్. ఈ రోజు అలసందల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అలసందలు తీసుకున్నాను. ఇవి అలసంద కాయల నుంచి తీసుకున్నవి. తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, కొద్దిగా మెంతికూర ఆకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాము. తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాము. అందులో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటా, బంగాళదుంప, పచ్చిమిర్చి, అలసందలో ఒక అరగంట నానబెట్టుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మెంతికూర ఆకు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఈ కర్రీ అనేది చపాతీలోకి చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా. ఉప్పు, కారం వేసుకున్నాను. సో దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అలసంద కర్రీ అనేది రెడీ అయిపోయింది.